వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు. రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, పంచదార కన్నా, పనస తొనల కన్నా, కమ్మని తేనె కన్నా తెలుగు మిన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వివి రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమణ, రైల్వే కోడూరు అసెంబ్లీ కో కన్వీనర్ గాదెల శ్రీనివాసులు, బీజేపీ మండల కార్యదర్శి పెనిగలపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, బీజేపీ పార్లమెంటు నాయకులు తోట నగేష్, పట్టణ కార్యదర్శి గిరీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. భారతీయులంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులు అయిన మనందరం కూడా తెలుగువారం. తెలుగు మాట్లాడే మనందరం కూడా తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం చాలా శుభపరిణామం. గిడుగు వెంకటరామమూర్తి గారు జయంతి సందర్భంగా ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. గతంలో మన పూర్వీకులు లేదా కవులు తెలుగు భాష కొంచెం గ్రాంధికమైనటువంటి భాష. అటువంటి భాషను సామాన్య మానవుడికి కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గిడుగు వెంకటరామమూర్తి గారు తను చనిపోయేంత వరకు కూడా మొత్తం తెలుగు భాష ఉద్యమానికి సామాన్య మానవుడికి పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా భాష కోసం వారు ప్రయత్నం చేస్తూ అన్ని పదాలు మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి గారు. అటువంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి రాబోయే తరాలు ఇప్పటికే తెలుగు మర్చిపోయారు. వారందరికీ కూడా తెలుగు మన భావితరాలకు అందించాలి. మన భాషలో మనం ఫీల్ అవ్వాలి. లేదా మనం ఎప్పుడైతే మన భాష మీద మనకు పట్టుంటుందో అప్పుడే మనం వేరే భాషలు నేర్చుకోవడానికి కానీ లేదా విజ్ఞానం సైన్స్ స్టూడెంట్స్గా కూడా సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా చూస్తే మాతృభాషలో కష్టపడి చదివిన వారికే ఇటువంటి అవకాశం వచ్చింది, వేరే వారికి దక్కలేదు. ఉదాహరణకు మనం చైనాలో కానీ జపాన్లో కానీ మిగతా యూరోపియన్ కంట్రీస్లో చూసినప్పుడు వారు మాతృభాషకి ఇచ్చిన ప్రాధాన్యత, వారు మాతృభాషలో కష్టపడి చదివిన వాళ్ళకే సైన్స్లో కూడా నోబెల్ బహుమతులు వచ్చాయి. మన దగ్గర రాలేదంటే కేవలం మనమంతా ఇంగ్లీష్ మీడియం మోజులో పడి మన మాతృభాషను మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. భవిష్యత్తు తరాలకు మన పిల్లలు బాగుండాలంటే మనం తెలుగు మాట్లాడుతూ మన పిల్లలకు కూడా భావితరాల పిల్లలకు కూడా మన భాష పట్ల ప్రేమ మక్కువ, మనం భగవద్గీత లేదా రామాయణం లేదా వేమన పద్యాలు ఇలా మన తెలుగు భాషలో ఉన్న కమ్మదనాన్ని వారికి తెలియజెప్పాలి. మనం శ్రీకృష్ణదేవరాయలు అంతటి వారే చెప్పాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి. కాబట్టి తెలుగు భాషకు, మన మాతృభాషకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని మరొకసారి గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు